బెంగళూరు ఫోర్ట్. బెంగళూరులో చాలా రద్దీ ప్రదేశమైన కేఆర్ మార్కెట్ దగ్గరుంది ఈ ఫోర్ట్. ఫోర్ట్ స్టార్టింగ్‌లోనే ఎంట్రన్స్‌లోనే మీరు చూసారంటే ఆ 15 అడుగుల కంటే ఎత్తున్న ఈ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్‌లు ఆనాటివి ఒక్కసారిగా దాని ముందు మనం ఎంత చిన్నోళ్ళమో మనకు అర్థమవుతుంది. ఈ డోర్స్ 2 ఒరిజినలే టేక్ వుడ్‌తో తయారు చేయబడినవి ఇవి. ఇవి 1 సంవత్సరం పాటు కావేరీ నదిలో సీజనింగ్ చేసి అంటే నానబెట్టి సోక్ చేసి చేస్తారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఒక జైల్. సో ఆనాడు ఆ రోజుల్లో టిప్పు సుల్తాన్ వాళ్ళ కాలంలో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఖైదీలుగా నిర్ధారించిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, అంటే ఇక్కడ బంధించేవాళ్ళు. జైలులోనే వంటగది కూడా ఉండేది వాళ్ళకి. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బెంగళూరు ఫోర్ట్ గురించి చెప్పుకోవాలంటే ముందు మనం 2 వ్యక్తుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళే హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ వాళ్ళ తండ్రి గారే హైదర్ అలీ. సో వీళ్ళెవరు, ఈ ఫోర్ట్కి వాళ్ళకి సంబంధం ఏంటో మనం ముందు తెలుసుకుంటాం. అయితే ఈ ఫోర్ట్ కట్టింది వచ్చి కెంపేగౌడ. కెంపేగౌడ అనే పేరు బెంగళూరు తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కెంపేగౌడ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బెంగళూరు. ఆయనే బెంగళూరు నగరాన్ని నిర్మించింది. సో ఎవరి కెంపేగౌడ అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక సబ్ కింగ్, అంటే ఒక సామంతరాజు అని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకొక జైలు. క్రూరమైన నేరస్తుల్ని వాళ్ళందరినీ పెట్టేటువంటి జైలు ఇది. అంటే ఎవరైతే మరీ చాలా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఉంటారో ఖైదీలు, వాళ్ళని పెట్టేటువంటి జైలు. సో ఇది వినాయకుడి గుడి. సో ఎంటర్ అయిన వెంటనే, ఫోర్ట్లోకి ఎంటర్ అయిన మరుక్షణం మనకు కనిపించేది మన కళ్ళెదురుగా వినాయకుడి గుడి. అయితే మీరు అనుకోవచ్చు, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ముస్లింలు కదా, మరి గుడి ఎలాగా వాళ్ళు ఉండనిచ్చారు అంటే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అది ఒక రాజకీయ సమీకరణం కావచ్చు, ఒక మతాల సమ్మేళనం లేదా మతాల సామరస్యం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఫోర్ట్ లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. సో నేను చెప్పినట్లుగా 1537లో కెంపేగౌడ చేత నిర్మించబడింది ఈ కోట. మట్టి కోటగా ఉండేది ముందు. ఆ తర్వాత చిక్కదేవ ఒడయార్ అని చెప్పేటువంటి ఒక ఒడయార్లకు చెందినటువంటి రాజు దీన్ని పునర్నిర్మాణం చేశాడు అక్కడి నుంచి. కానీ ఈ కోటని రాతితో బలపరిచింది, ఫోర్టిఫై చేసింది మాత్రం హైదర్ అలీ. 1761వ సంవత్సరానికి ఆయన దీన్ని స్టోన్ ఫోర్ట్గా మార్చాడు. అంటే మడ్ ఫోర్ట్, మట్టి కోటగా ఉండిన దాన్ని రాతి కోటగా మార్చాడు హైదర్ అలీ. హైదర్ అలీ యొక్క కొడుకే టిప్పు సుల్తాన్, మనకందరికీ తెలిసిన విషయమే. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్కి సంబంధించిన 4 యుద్ధాలు గురించి మనం తెలుసుకోవాలి. ఈ యుద్ధాలని ఆంగ్లో మైసూర్ వార్స్ అని పిలుస్తారు. ఈ కోటకి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చాలా దగ్గర సంబంధం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎలా చేజిక్కించుకున్నారో అర్థం చేసుకోవాలంటే ఈ కోట గురించి మనం అర్థం చేసుకుంటే చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. సో ఆ రోజుల్లో భారతదేశం అనేది ఒక్క దేశంలాగా లేదు. చాలామంది కమాండర్స్, చాలామంది రాజులు, సపరేషన్ అనేది ఉండేది. ప్రాంతానికి రాజులు మారిపోయేవాళ్ళు, ఇలా ఉండేది. అదే అదునుగా బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొని వచ్చి సౌత్ ఇండియానే మొట్టమొదటిగా వాళ్ళు అటాక్ చేసి, మొట్టమొదటిగా సౌత్ ఇండియాలోనే ఈ మైసూర్ రాజ్యం పైనే 4 యుద్ధాలు పోరాడారు మన పైన. ఆంగ్లో మైసూర్ వార్స్ అని పిలుస్తాం వాటిని. ఈ 4 యుద్ధాలతోనే వాళ్ళు మైసూర్ని చేజెక్కించుకున్నారు. అప్పట్లో మైసూర్ రాజధాని అయినటువంటి చిన్న పట్టణాన్ని వాళ్ళు సీజ్ చేశారు, బెంగళూరుని సీజ్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళ హవా మొదలైంది, మనల్ని వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది మొదలైంది. సో ఇదంతా కూడా సౌత్ ఇండియాలో మొదలైంది అని చెప్పడానికి చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది జైళ్ళు. సో ఈ జైళ్ళ లోపలే వంటగది కూడా ఉండేది. అంటే ఆ కాలంలో ఖైదీలకి ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు, తిండి డైరెక్ట్గా పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు. ఖైదీలే అక్కడ వండుకొని తినేవాళ్ళు. సో వంట అదంతా కూడా, సో ఇప్పుడు మీరు చూస్తున్నది వంటగది అక్కడ పక్కన. సో ఇది జైలు, ఆ పక్క సందులో ఉండేది వంటగది. సో అక్కడ ఖైదీలు వాళ్ళ వంట వాళ్ళే చేసుకుని తినేవాళ్ళు. సో ఆ తర్వాత మీరు ఇంకా గమనిస్తే ఈ జైళ్ళు ఎంతమంది ఖైదీల ఆర్తనాదాలు ఈ గోడలు వినుంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కోటకు ఆనుకునే దాదాపు కిలోమీటర్ కంటే దగ్గరలోనే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఉంది. అది 1791లో నిర్మించారు. ఒకప్పుడు ఆ సమ్మర్ ప్యాలెస్ కూడా ఈ ఫోర్ట్ లోపలలోనే ఉండేది. అంటే ఇదంతా కలిసి ఉండేవి. 450 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ఫోర్ట్ ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉండడం మనం గమనించవచ్చు.
చరిత్రలో కొన్ని విషయాలు మనం జీర్ణించుకోలేము, అలాంటిదే ఇక్కడ ఒకటి జరిగింది. ఈ కోట నిర్మాణ సమయంలో దక్షిణ ద్వారం ఎప్పుడైనా కూలిపోతుందని, అది శాపగ్రస్తంగా ఉందని భావించబడింది. ఈ దుష్ట శక్తులను నివారించాలంటే మానవ బలి అవసరమని అప్పుడు నమ్ముతూ ఉండేవాళ్ళు. అయితే కెంపేగౌడ మానవ బలిని అంగీకరించలేకపోయారు. ఆయనను తీవ్ర విచారంలో చూసిన ఆయన కోడలు లక్ష్మమ్మ తన మామగారి దుస్థితిని అర్థం చేసుకుని రాత్రివేళ ఈ దక్షిణ ద్వారంలో దగ్గర ఒక ఖడ్గంతో తనను తానే శిరచ్ఛేదం చేసుకుంది. ఆమె త్యాగానంతరం కోట నిర్మాణంలో ఇక ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయిందని ఆ రోజుల్లో మూఢనమ్మకాలు అనేవి అలా ఉండేవి. సో ఆమెని స్మరించుకుంటూ కెంపేగౌడ ఆమె పేరుతో కోరమంగళలో ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈనాటి రోజున టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత మనకి నరబలుల గురించి వింటున్నప్పుడు చాలా షాకింగ్గా అనిపిస్తున్నప్పటికీ ఆనాటి సమాజంలో నరబలులు అనేటువంటి మూఢనమ్మకాలు కూడా అక్కడక్కడ ఉండేవి. సో ఇక్కడ మీరు చూసారంటే టిప్పు సుల్తాన్ని పులిగా సూచించి బ్రిటిష్ వాళ్ళని వేటాడి చంపుతున్నట్లు ఇక్కడ చూపిస్తున్నారు మనకి ఆ గోడపైన. సో విజయనగర రాజ్యం పడిపోయేటప్పటికంతా మొఘళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం ప్రారంభించారు 16వ శతాబ్దానికంతా. సో మొఘల్ రాజుల తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ అనేవాళ్ళు ఈ ప్రదేశం పైన పూర్తిగా కంట్రోల్ తీసుకున్నారు 17వ శతాబ్దానికి. సో వాళ్ళు ఈ ప్రాంతాన్ని 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించారు. సో సౌత్ ఇండియాలో సగభాగం కంటే ఎక్కువ కూడా మైసూర్ రాజ్యం చేతిలో ఉండేది. ఒడయార్ల యొక్క డైనాసిటీ అని చెప్పాలి. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరు కూడా రాజులు కాదు, వాళ్ళు మిలిటరీ ఆర్మీ కమాండర్స్ మాత్రమే. సో ఇక్కడ ఈ కోటలో 200 జైళ్ళు ఉన్నట్లు చెప్తూ ఉంటారు. ఈ జైళ్ళలోనే చాలామంది బ్రిటిష్ అధికారులను కూడా బంధించి ఉంచారు ఆ రోజుల్లో. సమర్ ప్యాలెస్లో జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు వారానికి ఒక రోజు. ఆ జడ్జిమెంట్ పాస్ అయిన తర్వాత టిప్పు సుల్తాన్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే నేరం చేశారని నిర్ధారించబడుతుందో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బందీలుగా పెట్టేవాళ్ళు. అయితే హైదర్ అలీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల న్యాచురల్ డెత్ తర్వాత ఈ సమ్మర్ ప్యాలెస్ అనేది ఒక కోర్టుగా వాడబడేది. వారం వారం అక్కడ జడ్జిమెంట్లు చెప్పడము, ఎవరికైతే అక్కడ శిక్ష పడుతుందో వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అలా ఉండేది. ఇక్కడ మొత్తం మనం చూస్తే 3 రకాల జైళ్లు మనం గమనించవచ్చు. చిన్న చిన్న నేరాలు చేసినటువంటి నేరస్తులు, అతి క్రూరమైన నేరస్తులు, ఆ తర్వాత బ్రిటిష్ అధికారులను వాళ్ళని పెట్టడానికి ఇంకొక రకమైన జైళ్ళు, అలాగా 3 రకాలైనటువంటి జైళ్ళు మనం చూడొచ్చు. బెంగళూరు నుంచి టిప్పు సుల్తాన్ కేవలం ఆ సమ్మర్ టైంలో మాత్రమే పరిపాలన కొనసాగించేవాడు. అప్పట్లో శ్రీరంగపట్నం మైసూర్ యొక్క రాజధాని, అందుకే ఈ ప్యాలెస్కి సమ్మర్ ప్యాలెస్ అనే పేరు వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు 4 యుద్ధాలు ఇక్కడ హైదర్ అలీకి, టిప్పు సుల్తాన్ పైన పోరాడారని చెప్పాను కదా. ఈ 4 యుద్ధాలు జరిగాయి. సో ఇవి ఆంగ్లో మైసూర్ వార్స్ అని అంటారు, యుద్ధాలు అని అంటారు. ఫస్ట్ది, సెకండ్ది అంటే మొదట, రెండవ యుద్ధాల్లో 2 తమిళనాడులో జరిగాయి. ఆ రెండింటినీ కూడా హైదర్ అలీ గెలవగా, కానీ హైదర్ అలీ 3వ యుద్ధానికంతా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ని బ్రిటిష్ వాళ్ళు ఓడించి 3వ యుద్ధంలో ఓడించి ఈ ఫోర్ట్ని, మిగతా ఈ బెంగళూరుని మొత్తం కూడా శ్రీరంగపట్నాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మెట్లు దిగి కిందకి వెళ్తే మనం అతి క్రూరమైనటువంటి చీకటి గదులు, బందీఖానాలు చూడవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నదే ఇక్కడే డేవిడ్ బర్డ్ అనేటువంటి ఒక బ్రిటిష్ కెప్టెన్ని హైదర్ అలీ 5 సంవత్సరాల పాటు అతి క్రూరంగా ఇక్కడ బంధించాడు. ఇక్కడ ఓన్లీ ఆహారం అందించడానికి, గాలి వెలుతురుకి మాత్రం ఒక 3 రంధ్రాలు తప్ప మిగతంతా కూడా చీకటితో కమ్మేసి ఉంటుందన్నమాట. చాలా కఠినమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఉన్నటువంటి 7 సెల్స్ అంటే 7 జైళ్ళు దగ్గర 200 మంది ఖైదీల్ని అకామిడేట్ చేయగలిగినటువంటి విధంగా నిర్మించారు రోజుల్లో. ఇక్కడ ఉన్నటువంటి బందీల్ని, ప్రిజనర్స్ అందరినీ కూడా సిరికల్చర్ మీద ట్రైన్ చేసేవాళ్ళు. ఒకప్పుడు ఈ కోట చుట్టూ కూడా అడవితో పాటు చిన్న చిన్న పల్లెటూర్లు అనేవి ఉండేవి. 20 కిలోమీటర్లు, దాదాపు ఆ రోజుల్లో 20 కిలోమీటర్ల వరకు సిరికల్చర్కి వాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో సిల్క్ ఇండస్ట్రీ అనేది టిప్పు సుల్తాన్ సమయంలో చాలా డెవలప్ అయ్యిందని చెప్పుకోవాలి. సో ఆ సమ్మర్ ప్యాలెస్లో ఉన్నటువంటి కర్టెన్స్, ఇతర ఎక్కడైనా కూడా సిల్క్ అనేది విరివిగా వాడేవాళ్ళు ఆ రోజుల్లో. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరు కూడా మైసూర్ రాజ్యానికి చెందినవారు. అయితే హైదర్ అలీ మొదట ఒడయార్ రాజుల సైన్యంలో జనరల్గా పనిచేసేవాడు. ఆ తర్వాత రాజకీయంగా ఎదిగి ఒడయార్లనే పక్కన పెట్టేసి అతనే సొంతంగా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇక టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి హైదర్ అలీ యొక్క కొడుకు.
వీళ్ళిద్దరూ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు కారు. వీరు స్వతంత్రంగా మైసూర్ రాజ్యంలో పాలకులు. సో మరొకటి చారిత్రాత్మకంగా హిస్టరీ ధృవీకరించినటువంటిది ఏంటంటే, ఈ కోట నుంచి 90 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ సొరంగం ఉందని చెప్పేసి అనేటిది కూడా ప్రూవ్ అయింది. ఇండియన్ గవర్నమెంట్ రీసెర్చ్ చేసి మరీ ఎవిడెన్స్ని ప్రూఫ్ని కనుక్కున్నారు. కానీ అది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, శ్రీరంగపట్నానికి అని చెప్పి ఒక వాదన. మరొక విషయం చెప్పాలి, 4వ మైసూరు వార్లో టిప్పు సుల్తాన్ చంపబడ్డాడని చెప్పాను కదా. ఆ సమయంలో 49 సంవత్సరాలు ఆయనకి, దగ్గర దగ్గర 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తండ్రి హైదర్ అలీ 20 సంవత్సరాలు పరిపాలించాడు. వాళ్ళ రాజులు కాదు, కమాండర్స్ మాత్రం. ఇప్పుడు చూస్తున్న ఈ డోరు చూసారంటే, ఈ రంధ్రాల్లో ఈ ఐరన్ రాడ్స్ అనేవి పెట్టి ఏనుగుల చేత మూవ్ చేయించేవాళ్ళట. సో ఏనుగుల చేత మూవ్ చేయించేవాళ్ళు, మనుషులు హ్యాండిల్ చేయలేకపోయారంటే ఈ టేక్ డోర్లను ఆ రోజుల్లో. చాలా భారీగా ఉండేటువంటివి, చాలా బరువు. మనుషులు దీన్ని తోయడం అనేది చాలా కష్టం ఆ రోజుల్లో. ఏనుగుల సహాయంతో ఓపెన్ చేసేవాళ్ళట. టిప్పు సుల్తాన్ అసలు పేరు ఫతే అలీ ఖాన్. టిప్పు సుల్తాన్ అనేది అతను పెట్టుకున్న పేరు. టిప్పు సుల్తాన్కి 3 భార్యలు, 13 మంది సంతానం. వాళ్ళ వంశీకులు ఈ రోజుకి కలకత్తా ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారంట. మరొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే మొదట రాకెట్ టెక్నాలజీని వాడింది కూడా టిప్పు సుల్తాన్ అనే చెప్పాలి. 3వ యుద్ధం అప్పుడు, 3వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ వాడిన రాకెట్స్ అనేవి దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలిగాయి. చాలా డ్యామేజ్ చేసాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్యామేజ్ అయిన గోడ గుండానే బ్రిటిష్ వాళ్ళు లోనికి ప్రవేశించి అటాక్ చేశారు. అయితే రాకెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. సో ఐరన్ ప్రొపెల్లర్స్ వాడేవాడు. ఐరన్తో తయారు చేయటువంటి ట్యూబ్స్, అంటే రాడ్స్ లాగా తయారు చేసి రాకెట్ ప్రొపెల్లర్స్గా వాడి మొట్టమొదట ప్రపంచంలోనే రాకెట్ టెక్నాలజీని కనుక్కున్నది టిప్పు సుల్తాన్ సమయంలోనే అని హిస్టరీనే ధృవీకరించింది. అంటే మామూలుగా మనం చైనా కనిపెట్టింది రాకెట్ టెక్నాలజీ అని అనుకుంటుంటాము, కానీ ఇది మన భారతదేశంలోనే జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ విక్టోరియా హాస్పిటల్. మొత్తానికి హైదర్ అలీ సామాన్య సైనికుడిగా ప్రారంభమైనటువంటి అతను మైసూర్ రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన సైనిక వ్యూహాలు, పరిపాలనలో నైపుణ్యం చాలా ప్రశంసించబడ్డాయి. టిప్పు సుల్తాన్ తన తండ్రి వారసుడుగా అభివృద్ధి, సాంకేతికత, వ్యవసాయాన్ని ప్రోత్సహించేవాడు. రాకెట్ టెక్నాలజీని కూడా మొట్టమొదట ప్రపంచానికి పరిచయం చేశాడు. సో టైగర్ ఆఫ్ మైసూర్ అని కూడా ప్రసిద్ధి చెందాడు టిప్పు సుల్తాన్. అయితే టిప్పు సుల్తాన్పై హిందువులు, క్రైస్తవులపై బలవంతపు మత మార్పిడులు, ఆలయాల ధ్వంసం ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనా వీరి పాలనపై మిశ్రమ అభిప్రాయాలున్నాయి. క్లుప్తంగా ఇది కేవలం ఇటుకలతో కట్టిన కోట కాదు, ఇది బెంగళూరు జన్మించిన క్షేత్రం. శౌర్యం, త్యాగం మరియు చరిత్రను ప్రతిబింబించే జీవించి ఉన్న సాక్ష్యం. బెంగళూరు కోట గతాన్ని గుర్తు చేసే గొప్ప గర్వచిహ్నం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అండగా నిలబడతారని కోరుకుంటున్నాను. జై హింద్.